రొయ్యలే, ఎక్కువ రొయ్యలు వేసాం మనం. చాలా అంటే చాలా బాగుంది. ఇది చికెన్ తురుము పచ్చడి. కొత్త పచ్చళ్ళు ఏదైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మా దగ్గర రోజు రోజు అయిపోతూ ఉన్నాయండి పచ్చళ్ళు. మీరు చక్కగా చూసుకొని బుక్ చేసుకోండి. చూసావా, ఇది నీకోసం పెట్టేస్తున్నా. మంచి మిరపకాయలు ఉంటే పచ్చడి ఇలా ఉంటుందమ్మా. పచ్చడి రెడ్గా ఉంది అని అంటే అది సూపర్గా ఉందని అర్థం. ప్లేట్ తీసురా, మన వాళ్ళు అందరికి తలా కొంచెం పెడదాం. ఇదిగో రొయ్యలు నీకోసం. ఇదా ఓకేనా? దా ఇలా ఇచ్చేద్దాం. ఇది నా కోసం, ఇది నీ కోసం. ఓకేనా? మటన్ అండి, 20 కేజీలు మటన్. ఒక కస్టమర్ 15 కేజీలు మాకు మటన్ పీకిలు కావాలి అన్నారు. వాళ్ళ కోరిక మేరకు మేము ఇది పర్సనల్ గా కూడా చేయిస్తాం. మా క్యాటరింగ్ కొంతమంది, మాది క్యాటరింగ్ అండి, మేము భోజనాలు అందరికి మా ఇంట్లో తయారు చేసి పెడుతూ ఉంటాం. మాకు ఈ విధంగా పిక్చర్స్ ఆన్ ది స్పాట్ లో కావాలంటే చేయడానికి కుదరటం లేదని ఎవరైనా ఉన్నా, లేకపోతే మీ ఇళ్ళలో ఏదైనా అకేషన్స్ ఫంక్షన్స్ ఉన్నా ఎన్నో రకాల పచ్చళ్ళు పెట్టుకుంటారు కొంతమంది. వాళ్ళ గొప్పతనాలు చాటుకోవడం కోసమమ్మా. పెళ్ళిళ్ళప్పుడు ఇంకా చికెను, మటను, ఫిష్, పీతలు, రొయ్యల మటను, చికెన్ మటను, అలాగే అన్ని రకాల మీకు పచ్చళ్ళు అనేది మా దగ్గర ఉన్నాయి. మటన్ గోంగూర, చికెన్ గోంగూర, ఫిష్ గోంగూర, రొయ్యల గోంగూర ఉంది. మటన్ బోన్లెస్, చికెన్ బోన్లెస్, అలాగే మీకు రొయ్యలు, ఫిష్, క్రాప్స్, ఇవి పచ్చళ్ళు కూడా ఉంది. నీ కెపాసిటీ ఎంత? ఎన్ని కేజీల దాకా నువ్వు చేయగలవు? నేను ఎంతైనా చేయగలను. 1000 కేజీలనే చేస్తావా? మనం పచ్చళ్ళు 100 కేజీలు పెడుతున్నాం. ఇప్పుడు 60 కేజీలు పచ్చడి చికెన్ తెప్పిస్తే అది 100 కేజీలకు పైన అవుతుంది. అట్లా ఏదైనా సరే మేము 100 కేజీలకు పైన అయినా సరే నేను పెడతా. ఏ మాస్టర్ లేడు, ఎవరిని బతిలాడుకోలేము. వాళ్ళు అసలు వస్తారో రారు. ఇప్పుడు దాకా నా చేతి మీద నిలిచింది కాబట్టి కస్టమర్లు ఈ విధంగా ఆర్డర్ పెట్టుకున్నారు, టేస్ట్ బాగుండటం వల్ల. ఇక మాస్టర్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు మారారనుకోండి, వాళ్ళ టేస్ట్ మారింది, వాళ్ళు మారుతారు. అందుకని మనం ఎప్పుడు మాస్టర్ మీద డిపెండ్ అయ్యి ఏ బిజినెస్ కూడా చేసుకోకూడదు. మనకు వచ్చినట్టుగా చేసుకోవాలి. అదేనా? కావాలంటే మనం హెల్పర్స్ని పెట్టుకోవాలి తప్ప మాస్టర్ని మాత్రం ఎప్పుడు మార్చకూడదు. ఓకేనా? మీకు కావాలంటే మటన్ పచ్చడి కూడా ఫ్రెష్గా పెట్టి పంపిస్తాం. చికెన్ కానీ ఏవైనానండి, ఇక మీకు ఏం కావాలన్నా ఫ్రెష్గా పెడతాం. మా దగ్గర ఫ్రెష్ పికిల్సే ఉంటాయి, నిల్వ అనేది ఉండదు. ఇవాళ చేస్తాం, రేపు ప్యాకింగ్ చేస్తాం, ఎల్లుండి కల్లా మళ్ళీ తెప్పిస్తాం, మళ్ళీ పెడతాం. రోజు ఇన్స్టాలో, యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అన్నీ చెక్ చేసుకోండి. ఓకే, ఇదిగోండి 80 కేజీలు బోన్లెస్ గోంగూర పచ్చడి. నచ్చితే చక్కగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి బుక్ చేసుకోండి. మంచిగా శనగ నూనె వాడుతున్నాం, ఫస్ట్ క్వాలిటీ మిరపకాయలు వాడుతున్నాం. మా దగ్గర ఓల్డ్ స్టాక్ అనేది ఉండదండి. మీకు తెలుసు కదా, మేము రోజు ఇన్స్టాగ్రామ్లో మటన్ కానీ చికెన్ కానీ అన్నీ తెప్పిస్తున్నాను. అవన్నీ ఎప్పటికప్పుడు మీకు వీడియో పెడుతున్నాను. మళ్ళీ అవి రెడీలు అవుతున్నాయి, కస్టమర్లు పంపించేస్తున్నా, మళ్ళీ తెప్పిస్తున్నా, మళ్ళీ పెడుతున్నాను. ఇలా చికెన్ బోన్లెస్ గోంగూర పచ్చడి. మా దగ్గర బోన్తో అసలు ఏదీ లేదు. మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ ఏదైనా కూడా బోన్లెస్సే. ఫిష్ అంటే బోన్లెస్ ఉండదు కాబట్టి మామూలే. ఫిష్ పచ్చడి, ఫిష్ గోంగూర పచ్చడి, మటన్ గోంగూర పచ్చడి, చికెన్ గోంగూర పచ్చడి, రొయ్యల గోంగూర పచ్చడి, ఇవన్నీ ఉన్నాయి. మామూలుగా కూడా మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు చూసుకొని చక్కగా బుక్ చేసుకోండి. ఫ్రెష్ పికిల్స్ మా దగ్గరే ఉంటాయి. ఎందుకంటేనండి, ఇప్పుడు మీరు ఆర్డర్ ఇస్తున్నారు, మీకు ఎన్ని ఆర్డర్స్ వెళ్తున్నాయి దాన్ని బట్టే కదా మీరు పచ్చడి పెడతారు. అవసరమే ఉంది, ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది, నిల్వ పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది. వర్కర్స్ అవైలబుల్లో ఉంటే రెగ్యులర్గా తెప్పిస్తుంటాము, రెగ్యులర్గా పెట్టి మీకు పంపిస్తూ ఉంటాము. ఇవి మీరు 3 నెలలు 2 నెలలు పెట్టుకొని తినొచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టకూడదు. బయటే ఉంచుకోండి. 2 నెలలు అయినా శుభ్రంగా తినచ్చు. ఎందుకంటే కేజీ, అర కేజీ అవైలబుల్లో ఉన్నాయి. తెచ్చుకోండి, తినండి, మళ్ళీ ఫ్రెష్గా పెడుతున్నాం, మళ్ళీ తెప్పించుకోండి. ఓకేనా? అన్ని రకాల గరం మసాలా పౌడర్లు, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు, మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ కర్రీస్లో కూడా అన్ని, అమ్మ కూర కారం, పచ్చళ్ళ కారం, మెంతుపిండి, ఆవు పిండి అన్నీ అండి. ఇక చికెన్ మసాలా, మటన్ మసాలా, పన్నీరు, ఎగ్గు, అన్ని రకాల గరం మసాలా పౌడర్లు, చిరుధాన్యాల పౌడర్లు, అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి మా దగ్గర. చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయి. మీకు ఏం కావాలో కిచెన్కి మంత్లీ సరుకులు ఆర్డర్లు పెట్టుకుంటున్నారు కాబట్టి
మేము బతుకుతూ ఇంకో నలుగురికి పని ఇచ్చి మీలాంటి వాళ్ళకి ఫ్రెష్ పికిల్స్ పంపించడమే మా గోల్ అండి. ఎందుకంటే ఆర్డర్స్ ఎంత వెళ్తున్నాయో దాన్ని బట్టే పచ్చళ్ళు అనేది పెడుతున్నాం. గోంగూర బోన్లెస్ చికెన్ పచ్చడి చక్కగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, బుక్ చేసుకోండి. ఇప్పుడు ఇది ప్యాకింగ్ అయిపోద్ది. 80 కేజీల పచ్చడి మా దగ్గర ఎంత ఆర్డర్లు వెళ్తున్నాయి కాబట్టి అన్నీ ఎప్పటికప్పుడు తెప్పించి పెడుతున్నాం. స్టాక్ ఎందుకు పెట్టుకోవాలా, ఎందుకు తెచ్చుకోవాలా? ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే మామూలు విషయమా కాదు కదా. అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎంత అంటే అంతే. అది వేడి వేడి బాస్మతి రైస్, వేడి వేడి చిట్టి ముత్యాల రైసు, ఈరోజు చికెన్ తురుము పచ్చడి, రొయ్యల పచ్చడి. దా చూపిద్దాం. ఇదిగోండి ఫ్రెష్ రొయ్యల పచ్చడి అండి. అందరికి ప్యాక్ చేయంగా 4 ముక్కలు. మా సిరి కోసం ఇది, దానికి చాలా ఇష్టం ఈ రొయ్యల పచ్చడి. చూసారా, రొయ్యల పచ్చడి పెట్టాను. ఇదిగోండి ఇది చికెన్ తురుము పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెష్ పచ్చడి ఇది. ఇది కూడా ప్యాకింగ్లో అయిపోయిన తర్వాత కొంచెం ఇంట్లో కోసం పెట్టుకున్నాము. ఎంత బాగుంటుందో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి తురుము అంటే తురుములాగా కాకుండా కొంచెం మీడియంగా సన్న సన్న పీసుల్లాగా వేసాను. ఎందుకంటే తురుము పచ్చడి అంటే అసలు తురుము తిన్నట్టు ఉంటుందమ్మా మరీనంటే, అట్లా ఇట్లా కాకుండా మీడియంగా వేసాను. ఓకేనా? ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంటుంది. కాశ్మీరీ మిరపకాయలతోటి మంచి గరం మసాలా పౌడర్లు వేసేసి నా ప్రేమ అంతా వేసి శనగ నూనె వేసేసి చేశాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేయండి. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నీ మా దగ్గర ఉన్నాయండి. గరం మసాలా పౌడర్లు, మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి, అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి అన్నీ ఉన్నాయి. దీంతోపాటు మటను, చికెను, ఫిష్, ఫ్రాన్స్, క్రాబ్స్, గోంగూర, చికెన్ గోంగూర, రొయ్యల గోంగూర, ఫిష్ గోంగూర ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ప్రాన్స్ గోంగూర కూడా వేయినా చూసావా? ఇది నీకోసం పెట్టేస్తున్నా. మంచి మిరపకాయలు ఉంటే పచ్చడి ఎలా ఉంటుందమ్మా. పచ్చడి రెడ్గా ఉంది అని అంటే అది సూపర్గా ఉందని అర్థం. ప్లేట్ తీసుకురా, మన వాళ్ళు అందరికి తలా కొంచెం పెడదాం. ఓకేనా? ఇదిగో రొయ్యలు నీకోసం ఇదా. ఓకేనా? దా ఇలా ఇచ్చేద్దాం. ఇది నా కోసం, ఇది నీ కోసం. భలే ఉంది రొయ్యి. అసలు ఫ్రై చేసిన తర్వాత అను రొయ్యలే ఎక్కువ రొయ్యలు వేసాం మనం. చాలా అంటే చాలా బాగుంది. ఇది చికెన్ తురుము పచ్చడి. కొత్త పచ్చళ్ళు ఏదైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మా దగ్గర రోజు రోజు అయిపోతూ ఉన్నాయండి పచ్చళ్ళు. మీరు చక్కగా చూసుకొని బుక్ చేసుకోండి. పట్టుకో. చాలా బాగుంది పచ్చడి. తురుము పచ్చడి అయితే ప్రాణం పెట్టచ్చు. అసలు అంత బాగా చేసామనండి. పిల్లలు కొంతమంది పెద్ద పెద్ద ముక్కలు తినలేని వాడుతామా. తురుము పచ్చడి సూపర్గా ఉంది. అసలు ముద్దలో చికెన్ వచ్చేస్తూనే ఉంటుంది. ఆవకాయ పచ్చడి కొత్తగా పెట్టాము, తిని చూడండి. అయిపోయింది. అందరికి అలా కొంచెం, మేము కొంచెం. ఓకేనా? బుక్ చేసుకోండి. వీడియో కింద అన్ని రకాల గరం మసాలా పౌడర్లు, కారపొళ్ళు, చిరుధాన్యాల పౌడర్లు అన్నీ ఉన్నాయి. ఓకేనా? బాయ్.